జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 23, 2025 ఆదివారం. తిథి దశమి, మధ్యాహ్నం 1:55 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం మూల, సాయంత్రం 6:43 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము వజ్రము, ఉదయం 11:19 వరకు, తదుపరి సిద్ధి. కరణం విష్టి, మధ్యాహ్నం 1:55 వరకు, తదుపరి భవ. రాత్రి 1:56 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం రాత్రి 3:23, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:38. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:45 నుండి 6:13 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుండి 5:26 వరకు. వర్జము సాయంత్రం 5:02 నుండి 6:43 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:25 నుండి 6:02 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:02 నుండి 1:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:40 వరకు. శుభ గడియలు ఉదయం 7:35 నుండి 9:12 వరకు. ఫిబ్రవరి 23 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, మధ్యాహ్నం 1:55 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి రెండు కూడా మంచి తిథులే, కానీ దశమి తిథి ఉన్నంత వరకు ఉన్న విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మూలా నక్షత్రం సాయంత్రం 6:43 వరకు ఉంటుంది. ఆదివారం మూలా నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. మూలా నక్షత్రాన్ని వివాహాలు వంటి శుభకార్యాలకు వినియోగిస్తారు కాబట్టి ఈ రోజు ఏకాదశి మూలా నక్షత్రం ఉన్న సమయంలో వివాహాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు శుభ గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం. 2009 సంవత్సరంలో 91వ అకాడమీ అవార్డులలో
భారత్కు చెందిన ఏఆర్ రెహమాన్ గారికి 2 ఆస్కార్ అవార్డులు లభించాయి. మొదటి వాగ్గేయకారులు, పదకవిత పితామహులు అన్నమయ్య గారి ఆరాధనోత్సవం. కేంద్రం మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు గారి జయంతి. మహర్షి దయానంద సరస్వతి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 23 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి ఉత్సాహంగా గడుపుతారు. తులా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి అంతా అనుకూలమైన సమయం సద్వినియోగపరచుకోవాలి. మీన రాశి శుభం జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.